అందరికీ వందనాలండి. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నా. అయితే ఈరోజు మనం ఒక చిన్న లేఖన భాగం చదువుకుందామండి. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, మీకోసమే ఈ మాటలు దేవుడు మాట్లాడుతుండని మీరు గ్రహించుకోండి. దేవుడు ఒకదమ్మున నువ్వు ఎలాంటి సమయంలో ఉన్నావో, ఎలాంటి ఆపదలు ఉన్నావో, ఎలాంటి బాధలో ఉన్నావో, కానీ దేవుడు ఒకదమ్మున ఈ మాటలు నీ గురించే మాట్లాడుతున్నాడేమో చెల్లి, తమ్ముడా. మరి మీకోసం మీరు ఎలాంటి ఆపదలున్నా ఈ మాటల గుండా మీకు ఊరట కలిగిద్ది. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. దేవుడు ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ సమయమైనా దేవుడు మనల్ని రక్షించేవాడు. దేవుని చిత్తం ఉంటే మనకు ఎలాంటి ఆపద ఉన్నా కానీ తొలగిపోద్ది. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈ మాటలు మీకు ఎంతో ఉపయోగపడతాయని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒక చిన్న లేఖన భాగం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము తీసి చదువుదాము. కాగా నీ దేవుడు అయిన యెహోవాను జ్ఞాపకము చేసుకోవలెను. ఏలియనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనమును నేటి వలె స్థాపింపజేయునని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగుజేయువాడు ఆయనే. అయితే దేవుడు మనకు ఏదన్నా ప్రేరేపణ కలగచేసి ఏదన్నా చెయ్యాలని, దేవుడు ఏదన్నా మనతో చెప్పాలనుకున్నప్పుడు మనం కొన్ని విషయాలు ఏమనుకుంటామంటే, ఈ పని నేను చేయలేను, ఈ పని నేను చేస్తానో చేయను, మరి ఇంత సామర్థ్యం నాలో ఉన్నదా, నేను చేయగలుగుతానా. మనకు ప్రేరేపణ అంటే ఒక్కోసారి ఆయన ప్రేరేపిస్తుంటుంటాడు. ఒక్కోసారి మనం ఎన్నో ఆపదలలో, కష్టాలలో ఉన్నప్పుడు మరి మనం ప్రార్థించుకోవటానికి దేవుడు గుతకు మనకు ప్రేరేపణ కలుగజేస్తాడు. మన హృదయాంతర భాగంలో ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, వెళ్ళి మనం ప్రార్థించుకుంటే బాగుంటుందే, ఒకసారి ప్రార్థిస్తేనే కొంచెం పైన తర్వాత వెళ్దాంలే, ఏముంది కానీ కొంచెం పైన తర్వాత చేద్దాంలే అనిపిస్తుంటుంది. ఒకదమ్మున మనకు దేవుళ్ళో ఎంతగానో వాడబడాలా, దేవుళ్ళో ఇంకెన్నో మాటలు నేర్చుకోవాలా, దేవుళ్ళో నేను ఇంకెంతగానో గొప్పగా ఎదగాల, దేవుడితో నేను అంటుకట్టబడి ఉండాలి అనుకుంటే మనం తప్పకుండా తనతో మనము నడవచ్చు, అతనితోనే మనం ఉండొచ్చు, అతని కుడి భుజంగా మనం నిలబడవచ్చు. ఎట్లంటే మనం ప్రార్థిస్తుండాలి, కన్నీటి ప్రార్థనతో ప్రార్థిస్తుండాలి, దేవుణ్ణి అడగాలి, దేవునితో స్నేహితం చేయాలి, దేవునితో ముచ్చట పెట్టాలి, దేవునితో మనం ఎంతగానో అంటుకట్టబడి ఉండాలి. దేవుడు తప్పకుండా మనకు మన సమయానికి వ్యర్థం కాకుండా దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నేను ఎంతగానో మీ అందరికీ మేలు జరగాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ శ్రద్ధతో, ఆసక్తితో మీరు ముందుకు కొనసాగాలని నేను ఆశిస్తున్నా. అయితే మోషేని వాడుకున్నప్పుడు దేవుడు గుత మోషేని వాడుకున్నప్పుడు అతనిలో గుత మనలాంటి లక్షణాలే ఉన్నాయి. అంటే మనలాంటి మనిషే కాబట్టి ఆయనకు గుత మనలాంటి లక్షణాలే ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా, కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా ఆయన గుత కొన్ని విషయాలలో అతను గుత ఇబ్బంది పడ్డ పరిస్థితులే కనిపించినాయి మనకి. అయితే దేవుని దగ్గరికి మోషే బిడ్డల్ని నడిపించినప్పుడు ఆయన పడ్డ ప్రయాస ఎంతో ఉంది దాంట్లో. అయితే ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. మరి దేవుడి మాటకు లోబడి మరి దేవుని దగ్గరికి ఆ బిడ్డలందరినీ నడిపించేటప్పుడు ఆయన ప్రయాస ఎంతో ఉన్నది. చరిత్రలో ఆయన నిలిచిపోయేంతగా మోషే ఎంతో కష్టపడ్డాడు. ఆ సామర్థ్యాన్ని మనకు దేవుడే కలుగజేస్తాడు. ఆ ఓపికని, ఆ ఓర్పుని మనము ఒక బరువు ఎత్తుకోవాలంటే, ఒక బాధ్యత ఎత్తుకోవాలంటే అది మన దేవుడే మనకు సహాయం చేస్తాడు. అయితే ముందు మనం దేవుణ్ణే ప్రార్థించుకోవాలి, మన దేవుణ్ణే అడగాలి, మన దేవునితోనే మనం మాట్లాడాలి. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకి ఎంతగానో సహాయం జరగాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అయితే దేవుడు మాటలకు మీరు ఎంతగానో శ్రద్ధ పెట్టినప్పుడు దేవుడు మీకు ఎంతగానో
అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, మరి సిరి సంపదనను, మీకు పశువు పాడి పంటలను మీకు దయచేస్తాడు దేవుడు. తప్పకుండా దయచేస్తాడు. ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు మన దేవుడు, ఇచ్చేవాడే. కానీ మనం ఎట్లుండాలి? దేవునితో అంటుకట్టబడి ఉండాలి. దేవుళ్ళో మనం ఎంతగానో మనం కొనసాగి బిడ్డలుగా ఉండాలి. అయితే మన దేవుడు మనకిచ్చే దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు. అది మనం తెలుసుకోవాలి. మనం ఐశ్వర్యవంతులం కాకపోవచ్చు, మనం అందసందాలు ఉన్నోళ్ళం కాకపోవచ్చు, అయితే మనకు ఒకదమ్న లేదు అని మనం అనుకోవచ్చు. కానీ మన వెనుకున్నది మన దేవుడు. అడుగుడి నీకు ఇయ్యబడును, తట్టుడి నీకు తీయబడును, ఎతుకుడి నీకు దొరుకును అంటుండు. మనం అడగలేక మనం పొందుకోలేకపోతున్నాం తమ్ముడా చెల్లి. తప్పకుండా దేవుణ్ణి అడిగితే మనం పొందుకునే విధానంగా తీర్చిదిద్దుతాం. మనం కూడా ఒక బిడ్డలకు చెప్పే విధానంగా కూడా మనం తీర్చిదిద్దుతాం. దేవుడు మీరు విశ్వాసమందు భాగ్యవంతులు అంటుండు. మనం ఎంతగానో విశ్వాసంతో ఉంచాలి. ఆస్తి ఐశ్వర్యం ఉన్న వాళ్ళే భాగ్యవంతులు గారండి. మనం కూడా భాగ్యవంతులమే. మనకాడ ఏమి లేకపోవచ్చు, కానీ మన వెనుక సైన్యంలకు అధిపతి అయిన యెహోవా మన యేసయ్య మన వెనకిడుతున్నాడని ఎల్లప్పుడూ నమ్మొచ్చు. దేవుడు మనకెంతగానో సహాయం చేస్తాడు. ఎంతలా కష్టంలైనా, ఎంతలైనా ఆపదలైనా, ఎంతలా బాధలైనా, ఎంతలా ఇబ్బందులైనా దేవుడు మనకు సాయం చేస్తాడు. ఈ రోజులలో ఎంతోమందికి కోట్లు కోట్లు ఉన్న భాగ్యవంతులు ఉన్నారు, ఆ అంతస్తులు ఉన్న భాగ్యవంతులు ఉన్నారు, ఐశ్వర్యం ఉన్న భాగ్యవంతులు ఉన్నారు. కానీ మనకాడ ఏమి లేకపోతే మన వెనకిడితే మన దేవుడు ఉన్నాడు. మనకు అంతకంటే ఇంకేం కావాలి? సిరి సంపదల కంటే ఎక్కువ ఉన్నది మన దేవుడి కాడ భాగ్యం. మనకెంతగానో ఇచ్చే దేవుడు అతను. మనం కోరుకోవాలి కానీ మనకిస్తాడు తప్పకుండా. పెంట కుప్ప నుంచి లేవనెత్తే దేవుడు, దీన దరిద్రతల నుంచి లేవనెత్తే దేవుడు, ఆపదల నుంచి రక్షించే దేవుడు మన దేవుడు. మనం మనస్ఫూర్తిగా నమ్మాలి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా. అయితే దేవుడు మనల్ని ప్రేమించిన వారికి ఎంతగానో ఆశ్రయించే దేవుడు. దేవుడు మన కోసము ఆయన భూలోకమందు వచ్చున్నాడు. ఆయన మానవ రూపం ఎత్తి మనకెంతగానో అండగా నిలబడ్డ దేవుడు. మనం ఏ బాధలు అనుభవిస్తున్నామో ఆ బాధలు దేవుడు అనుభవించిండు భూలోకమందు. ఆయన రక్తం చెమటగా మార్చిన దేవుడు. ఆయన కొరడా దెబ్బలతో ఎంతో హింసపడ్డ దేవుడు మన కోసం. మనం ఒక చిన్న గాయానికి తట్టుకోలేని పరిస్థితి, ఒక మాట అంటే ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంటాం ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా. ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొట్టాలని చూస్తాం, ఒక పోటు పొడిస్తే 10 పోట్లు పడాలని చూస్తాం. కానీ మనం దేవుణ్ణి ప్రేమించాలి, మన దేవుణ్ణి గుర్తు తెచ్చుకోవాలి, మన దేవుడందే మనం ఉండాలి. విశ్వాసమందు మనం భాగ్యవంతులం. దేవుడి మీద విశ్వాసం కలిగిన వాళ్ళే భాగ్యవంతులు. దేవుడి మీద ఆనుకునే వాళ్ళే భాగ్యవంతులు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మనల్ని పరీక్షిస్తుండనుకోవాలి. అది మనకొచ్చిన పరీక్ష చిన్న పరీక్ష మాత్రమే, చిన్న ఎగ్జాంపుల్ అనుకోవాలి అంతే. అంతకు మించి మన ప్రాణం మీదకి వచ్చింది, ఇది ఏదో జరిగిపోద్ది, నాకు ఈ ఆపద తీరకపోతే నేను చనిపోవాలనేమో, ఇట్లాంటివి పెట్టుకోకూడదు దేవుని బిడ్డలారా. మన పక్షాన నిలబడ్డది మన దేవుడు, మనకెంతగానో సహాయం చేస్తాడు. మీరు దేవుని మీద పూర్తి విశ్వాసం పెట్టండి, పూర్తి నమ్మకం పెట్టమని ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.